హాయ్ అండి. నా ఏజ్ 40 ప్లస్. 40 ప్లస్‌లో చూసుకుంటే అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫు చాలా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుందండి. ఆ రోజు ఏది 20స్‌లోను, 30స్‌లోను ఏ పొరపాట్లయితే చేశామో దానివల్ల జరిగిన ఎఫెక్టు తెలుస్తూ ఉంటుంది. ఆ రోజు అంటే ఆ 20స్, 30స్ వాళ్ళ కోసమే ఈ వీడియో. ఆ 20స్, 30స్‌లో ఏ మేలైతే చేసుకున్నామో ఏ విషయాన్నైతే మనం మేలు చేసుకున్నామో అవి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంటాయండి. సో, మరి 20స్, 30స్‌లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేదేంటంటే, ఒక్కసారి రాదు సక్సెస్ అనేది. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అలాగని అక్కడేదో జరిగింది కదా అని చెప్పి అదే ఫైనల్ కాదు. సో, దయచేసి ఒక 20 విషయాలు ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. అంటే మీరు కూడా జనరల్‌గా ఎవరు చెప్తే వినాలి, ఎలా వినాలి అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటూ ఉంటారు కదా! యూట్యూబ్‌లో మాటలు పోగేసి యూట్యూబ్ కానీ, సోషల్ మీడియా గానీ చాలామంది చెప్తూ ఉంటారు. వాళ్ళకంటే కూడా ప్రాక్టికల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు చూడండి. ఆళ్ళు అంత బాగా మాటలు చెప్పకపోవచ్చు కానీ ప్రాక్టికల్‌గా అంటే మీకెవరో నాకు తెలిసి మెంటారింగ్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు చాలామందికి. ఉంటే మంచిదే. వాళ్ళని క్లోజ్‌గా అబ్జర్వ్ చేయండి. అది 40 ప్లస్, 50 ప్లస్‌లో ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా విషయాలు మీకు తెలుస్తాయండి. మంచి జరుగుద్దండి. ఖచ్చితంగా. సరే విషయానికొచ్చేస్తాను. మనం మనం రోజు ఎలా గడుస్తోంది అనేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో ఉంటాం. రోజుకొక 2 గంటలు చూస్తామండి సోషల్ మీడియా అందరం గూడా. ఏడాదికి 700 గంటలు పోతుందండి. మరి రాబోయే 10 ఏళ్లలో 7,000 గంటలు. 20 ఏళ్లలో 14,000 గంటలు. ఎంత టైం వృధా అయిపోయిందనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగని చూడొద్దని కాదు. చూడాలి, ఏం చూడాలో కూడా చెప్తాను. సో, మరి ఈ టైంని ఏదైనా ఒక్క స్కిల్‌కి పెట్టగలిగితే ఏ స్కిల్ అయినా పర్వాలేదు. ఏఐ స్కిల్లు, డేటా సైన్స్ వాటి గురించి మాట్లాడట్లేదు నేను. మార్కెటింగ్ వీటి గురించి. మీకు నచ్చిన విషయం మీద పెట్టగలిగితే 10 ఏళ్లలో ఎక్కడికెళతారో ఇంక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో, మరి ఇదొక్కసారి నాకు తెలిసిన ఇద్దరు కుర్రాళ్ళున్నారు నా దగ్గరే పనిచేస్తారు. ఒకడికి డిగ్రీ ఉంది, పీజీ ఉంది, పీహెచ్‌డీ ఉంది. అంతే జీతం వస్తుందండి. ఇంకొకడికి కేవలం డిగ్రీయే ఉంది. అంతే జీతం వస్తోంది. 10 మందిలో చాలా మంచి పేరు గూడా ఉంది. రేపో, ఎల్లుండో ఇంకాస్త పైకి వెళ్ళిపోయే అవకాశం గూడా ఉంది. సో, డిగ్రీ ఒక్కటే చాలదు. నేను మళ్ళీ చెప్తున్నాను. డిగ్రీ కాగితం ఒకటి చాలదు. స్కిల్ ఇంపార్టెంట్ అండి. సో, మరి ఆ స్కిల్ నేర్చుకుంటున్నారా? అంటే డైలీ లైఫ్‌లో ఒక 10, 15 నిమిషాలైనా ఒక స్కిల్ నేర్చుకోవడానికి మీరు ఇస్తున్నారా? లేదు డిగ్రీలు పెంచుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? కొంతమందిని నేను చూస్తూ ఉంటానండి. నేను పీజీ చేద్దాం అనుకుంటున్నాను, పీహెచ్‌డీ చేద్దాం అనుకుంటున్నాను అంటారు. అంటే అది కేవలం గొప్ప కోసం. ఏదో మనల్ని మనం సంతృప్తి పరుచుకోవడం కోసం తప్పించి ప్రత్యేకంగా దానివల్ల ఒనగూడేదేం ఉండదు. అంటే అటు ఫైనాన్షియల్‌గా హెల్ప్ అవ్వదు, కెరీర్‌లోనూ హెల్ప్ అవ్వదు. డిగ్రీ పట్టా గురించి మాట్లాడుతున్నాను నేను. కానీ ఆ స్కిల్ అంటే మీరు మళ్ళీ అనుకుంటున్నారు, మళ్ళీ అక్కడికే వెళ్తున్నట్టున్నారు. ఏది ఏఐ, డేటా సైన్సు, ఎక్సెల్, వర్డ్ ఇలాంటివి అనుకుంటున్నట్టున్నారు. అవి కాదండి. కమ్యూనికేషన్ దగ్గర నుంచి మిగిలినవి ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ చెప్తాను. అది కూడా ఒక స్కిల్లే. 20లో కొందరుంటారు మంచి ప్యాకేజ్ కొట్టేస్తారండి. ఏది 10,00,000, 20,00,000, 30,00,000, 50,00,000 ప్యాకేజ్ కొట్టేస్తారు. కానీ వాడు అక్కడే ఆగిపోతాడండి. కొందరుంటారు 20, 30 వేలతోనే స్టార్ట్ చేస్తారు. కానీ వీళ్ళు వాళ్ళని దాటిపోతారండి. సో, ఇక్కడ చేయాల్సిందేంటంటే వాడికి ఏదో వచ్చేసింది కదా అని బాధపడిపోవాల్సిన పని లేదు. అక్కడితో జీవితం ఆగిపోయింది కదా అని కూడా అనుకోకూడదు దయచేసి. ఇక్కడ లెర్నింగ్ కర్వ్ అనేది ఉంది. ఇది ముఖ్యమండి. అంటే ఏం లేదు. ఈ 20లో మనం ఎంత నేర్చుకుంటున్నాం? ఈ 20లో మనం ఎంత ముందుకెళ్తున్నాం? ఈ 20లో మనకి నచ్చిందే చేస్తున్నామా? మనకి నచ్చిన వైపే ముఖ్యంగా డైరెక్షన్ ఇంపార్టెంట్ అండి. 20, 30 మధ్య చాలా ఇంపార్టెంట్ డైరెక్షన్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో, మరి ఈ లెర్నింగ్ కర్వ్‌లో నుంచి వెళుతున్నారా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. ఈరోజున్న పెద్ద సమస్య ఒక మంచి మెంటార్ అండి. మంచి గురువు దొరక్కపోవడమే అందరికీ ఉన్న సమస్య. దాంతో ఏం చేస్తున్నాం? ఎళ్తున్నాం, సోషల్ మీడియా మీద పడుతున్నాం, అక్కడ ఎతుక్కుంటున్నాం. ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో మంచి మాటలు పోగేసే వాళ్ళు ఉంటారు చూడండి. ఆ మాటల్లో పడుతూ ఉంటాము. మాటలే ఉంటాయి, చేతలుండవు. ఇక ప్రాక్టికల్‌గా ఏమన్నా ఉంటుందా అంటే అసలుండదు. సో, మరి మీ సర్కిల్‌లో మంచి వాళ్ళు ఎవరున్నారు? సపోజ్ మీకు బిజినెస్ ఇంట్రెస్ట్ అనుకుందాం. బిజినెస్ పీపుల్‌లో సక్సెస్ అవుతున్న వాళ్ళుంటారు. అలాగని వాళ్ళేమి ఎంబీఏలు, పీహెచ్‌డీలు చేయాల్సిన పని లేదు. కానీ మంచి బిజినెస్ చేస్తూ ఉంటాడు. రోజుకి ఎదుగుతూ ఉంటాడు. అది ఏ బిజినెస్ అయినా గానీ. సో, వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళతో ఉండండి. వాళ్ళ దగ్గర శిష్యరికం చేయండి. వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ఏం సిగ్గుపడొద్దు. మొహమాట పడొద్దు. అది చాలా అదృష్టం అండి. అంతే తప్పించి నాకు వాడు తెలుసు, వీడు తెలుసు, వాడు నచ్చాడు, వీడు నచ్చాడు ఏది సోషల్ మీడియాలో.
అంటే వాళ్ళు ప్రాక్టికల్ మెన్ కాదు. నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇంప్రాక్టికల్. మాటలు మాత్రమే చెప్తారు. మీరు కూడా మాటలు వినడానికే అలవాటవుతారు. యాక్షన్స్‌లోకి వెళ్ళరండి. ఇదో చాలా పెద్ద సమస్య. ఎందుకు చాలామంది యాక్షన్ స్టార్ట్ చేయట్లేదు అంటే, మీకున్న గురువుగారు, మీరు ఫాలో అవుతున్న వాళ్ళు, మీ మెంటార్ మాటల మనిషి, చేతల మనిషి కాదు. సో, మరి ఎవరైతే చేతల్లోకి వెళ్ళారో, ఆ చేతల మనిషిని సెలెక్ట్ చేసుకోండి. ఆ చేతల మనిషితో ఉండండి. ఆన్‌లైన్‌లో కూడా కొంతమంది ఉన్నారు. అబ్జర్వ్ చేయండి. డైలీ అబ్జర్వ్ చేయండి. వాళ్ళని ఫాలో అయిపోండి. అంతే. ఇక 20, 30ల్లో చాలామంది అండి పాపం ఆ మెచ్యూరిటీ ఉండదు కదా! ఫెయిల్ అవుతామేమో అని భయపడిపోతూ ఉంటారండి. ఫెయిల్యూర్ అంటే అదొక ఫీడ్‌బ్యాక్ అండి బాబు. అంతే తప్పించి అక్కడితో జీవితం ఆగిపోయినట్టు, ముగిసిపోయినట్టు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. నేనే పోలీస్ సెలక్షన్స్ కోసం 4 సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఐదోసారి సెలెక్ట్ అవ్వగలిగా. ఏది ఫిజికల్ టెస్ట్‌లే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సో, మరి 20, 30ల్లో వచ్చే ఫెయిల్యూర్ చాలా మంచిది అనే మాట ఎందుకు అంటున్నానంటే, అది నేర్పే పాఠాలు ఇంకేది నేర్పదండి. సో, మరి 20, 30ల్లో ఫెయిల్ అయిపోతామేమో, అందరూ చూసి ఏమో అనుకుంటారేమో, నన్నే చూసి నవ్వుతున్నారేమో, ఇదే గదా మనం ఎప్పుడు అనుకునేది. అది వదిలేయండి. అది ఎవడైతే వదిలేసాడో 10, 5 మంది మాత్రమే వదలగలుగుతారు ఆ ఫీల్‌ని. ఆ 10, 5 మందే ముందుకెళ్ళిపోతున్నారు. మిగిలిన వాళ్ళమంతా కూడా 95% అంటే ఎందుకు పనికిరాని ట్రాష్‌లో ఉండిపోతున్నాం. సో, మరి ఫెయిల్యూర్ గురించి భయపడొద్దు. ఫెయిల్యూర్ అనేది ఒక మంచి గురువు అనేది గుర్తుంచుకోండి. డబ్బు సంపాదించేద్దాం అనుకోవటంలో తప్పు లేదు కానీ, డబ్బు సంపాదించడం కాదు ముఖ్యం ఇక్కడ గుర్తుంచుకోండి. ఆర్గనైజ్ చేయడం, ఫైనాన్సెస్‌ని, డబ్బుని నిర్వహించడం చాలా ఇంపార్టెంట్ అండి. 1,00,000 సంపాదిస్తాడు ఒకాయన, 1,10,000 ఖర్చు పెడుతున్నారు. మామూలోళ్ళు కూడా 25,000 సంపాదిస్తాడు, 27,000 నెలకు ఖర్చు పెడతాడండి. దానివల్ల ఏం ఉపయోగం ఉంది ఆలోచించండి. సో, ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, దాన్ని ఎలా నిర్వహిస్తున్నాం అంటే పెట్టుబడులు ఎక్కడ పెడుతున్నాం, సేవింగ్స్ ఎక్కడ పెడుతున్నాం, మన మీద మనం ఎంత మంచి ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది తెలియట్లేదు చాలామందికి ఈ రోజుకి కూడా. 20, 30ల్లో సక్సెస్ వచ్చేసింది అనుకుంటున్నాం కానీ, ఇది చిన్న వయసులోనే మంచి ప్యాకేజ్‌తో వచ్చేసింది ఉద్యోగాలు అనుకుంటున్నాం కానీ, వాళ్ళు చాలామంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఈ డబ్బులు ఆర్గనైజ్ చేయటం తెలియకపోవడం వల్ల. సో, మరి బాగా మంచి ప్యాకేజ్ వచ్చేసినోడిని చూసి బాధపడక్కర్లేదు. గుర్తుంచుకోండి, మీకు 25,000 వచ్చినా కానీ, మీరు మంచి ఆర్గనైజర్ అయ్యుంటే అంటే 20, 30ల్లో మీరు చేసుకునే ఈ అలవాటు, మీ ఆర్గనైజేషన్ స్కిల్స్ మనీ మేనేజ్మెంట్ మీకు 40స్‌లో, 50స్‌లో, 60స్‌లో అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇంకో ప్రధానమైన అలవాటు, మన కోసం మనం ఖర్చు పెట్టుకోమండి. అంటే మనకు నచ్చిన దాని మీద ఖర్చు పెట్టం. పక్కాడు ఏదైతే పొగుడుతాడో దాని మీద ఖర్చు పెడతాం. ఆహా! పక్కాడు బాగుందన్నాడు కదా అని చెప్పి మంచి షర్ట్ కొనుక్కుంటాం. పక్కాడు పొగుడుతాడు కదా అని చెప్పి మంచి కారు, ఓపిక లేకపోయినా కానీ 10 లక్షలు పెట్టి కారు కొనేస్తాం. యాక్చువల్గా మనది బైక్ నడిపే స్టాండర్డ్. 10 లక్షలు స్టాండర్డ్కి వెళ్ళాక అంటే కారు కొనుక్కునే స్టాండర్డ్ కూడా ఒకటి ఉంది కదా, రీచ్ అయ్యాక మానేసి ఇప్పుడే అంటే అనవసరమైన ఆడంబరాల కోసం ఖర్చు పెడుతూ ఉంటాం. సో, మరి ఈ ఖర్చుల విషయంలో నేను మళ్ళీ గుర్తు చేస్తాను. ఇందాకడేమో పొదుపు విషయంలో చెప్పాను. ఇప్పుడు ఖర్చుల విషయంలో ఎలా ఉన్నారు అంటే, మీకోసం మీరు ఖర్చు పెట్టుకుంటున్నారా? మీకు నిజంగా నచ్చుతుందా మీరు పెట్టిన ఖర్చు? లేదు పక్కాడి కోసమే పెడుతున్నారా? 1కి 2 సార్లు మరి చెక్ చేసుకోండి. మీరు పెట్టే ఖర్చు మిమ్మల్ని పైకి తీసుకురావాలి. మీరు పెట్టే ఖర్చు మిమ్మల్ని అంటే ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ చేయాలి, ఫిజికల్‌గా స్ట్రాంగ్ చేయాలి, మెంటల్‌గా స్ట్రాంగ్ చేయాలి, ఫ్యామిలీ పరంగా కూడా స్ట్రాంగ్ చేయాలి. ఆ ఖర్చు అలాగే ఉంటుందా? లేకపోతే వేరే రకంగా ఉంటుందా? చెక్ చేసుకోండి. ఇంకా ఆరోగ్యం అండి. ఆరోగ్యం తర్వాత చూసుకుందాంలే అనుకుంటాం. ఎందుకంటే 20ల్లో, 30ల్లో బానే ఉంటదండి. ఏం తిన్నా గానీ అరిగిపోతూ ఉంటుంది అనుకుంటాం. కానీ అక్కడే స్టార్ట్ అవుతుంది. చిన్న బీజం పడుద్ది. ఏది డయాబెటిస్‌కి, ఇంకా బీపీకి, అన్నిటికీ క్యాన్సర్‌లకి, ఒబేసిటీకి అక్కడ పడుతుంది. ఏది పడితే అది తినడం మొదలెడతాం. సో, మరి మీరు 20, 30ల్లో స్టార్ట్ చేశారా? 20, 30ల్లో ఎవరైతే హెల్త్‌ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో, హెల్త్ అంటే 3 రకాలుంది మీకు తెలుసు. మంచి ఫుడ్, మంచి వర్కౌట్, మంచి రెస్ట్, మంచి హార్మోన్ బ్యాలెన్స్. ఈ అలవాటు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటే 40ల్లో మీ అద్భుతాన్ని మీరు చూస్తారు. ఇక 40ల్లో ఎవరైతే ఫిట్‌గా ఉంటున్నారో, చక్కగా ఉంటున్నారో 70, 80, 90 వరకు కూడా ఏ డోకా ఉండదండి. ఇంక అలవాటైపోతుంది. ఎందుకంటే 10, 20 ఏళ్ల పాటు ఈ అలవాట్లు 40ల్లో మానలేం. మానాలని అనిపించదు కూడా. గుర్తుంచుకోండి. కావాలంటే మీరే లీడర్ అయిపోతారు. ఏది మీ ఫ్యామిలీకి మీరే లీడర్, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరే లీడర్ అయిపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 20స్, 30స్‌లోనే మీ హెల్త్‌ని బిల్డ్ చేసుకోండి. ఇంకో ప్రధానమైన సమస్య కమ్యూనికేషన్ స్కిల్ అండి. ఎవడు ఏమనుకుంటాడో అని చాలా భయపడిపోతూ ఉంటాం.
మాట్లాడడానికి కూడా సంకోచిస్తూ ఉంటాం. కొత్త వాళ్ళతో మాట్లాడడం అంటే కొంతమందికి లోపల లోపలే చెమట పట్టేస్తూ ఉంటుందండి. ఇద్దరు కుర్రాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా వినండి. ఒకడికి అద్భుతమైన టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. రెండో వాడికి అద్భుతమైన టెక్నికల్ స్కిల్స్ అంతంత మాత్రమే ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. రెండో వాడు దూసుకుపోతూ ఉంటాడు. కావాలంటే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక నెట్వర్కింగ్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ. కమ్యూనికేషన్ అంటే మళ్ళీ మంచి ఇంగ్లీష్ మాట్లాడడం కాదండి బాబు. ముందు అవతల వాడు చెప్పింది కాస్త అర్థం చేసుకోవడం. తర్వాత మనం అవతల వాడికి కాస్త కన్విన్సింగ్‌గా నచ్చజెప్పగలగటం. భాష ఏదైనా కావచ్చు. ఇంగ్లీష్ అవసరం కాబట్టి ఓకే. కానీ సమస్య ఏమొస్తోంది అంటే ఒక విషయాన్ని మీరు ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేయగలుగుతున్నారా? అవతల వాళ్ళని ఒప్పించగలుగుతున్నారా? సపోజ్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను. నా కమ్యూనికేషన్ స్కిల్ దేని మీద ఆధారపడుతుంది అంటే మీరు ఒప్పుకోవడం మీద, మీరు యాక్సెప్ట్ చేయడం మీద, మీరు ఒక లైక్ ఇవ్వడం మీద, మీరు ఒక షేర్ ఇవ్వడం మీద ఆధారపడి ఉంటుంది. అవునా కాదా? సేమ్ ఇది అందరికీ అప్లై అవుతుంది. కాకపోతే ఇది 20, 30లోనే అలవాటు చేసేసుకుంటే ఇంకో సమస్యొచ్చి నెట్వర్కింగ్ అండి. మనకి ఎవరితోనైనా అవసరం పడితేనే మాట్లాడతాం. అవసరం పడితేనే ఆహా! ఓహో! అని పొగుడుతాం. అది కాదు నెట్వర్కింగ్ అంటే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇలా దారంట పోతూ ఉంటాను. ఒక స్మైల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇచ్చేస్తాను. ఒక మనిషిని పలకరిస్తాను. తప్పేమీ లేదు. ఇది కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ అంటే. అంటే ఏం లేదండి. డే బై డే మనం ఎంతమందితో అయితే మంచిగా ఉంటున్నామో, ఎన్ని పరిచయాలైతే పెంచుకోగలుగుతున్నామో, అది ఖచ్చితంగా మనకి రోజుకు ఒక్క కొత్త మనిషి ఒక్కసారి ఊహించుకోండి. నెలకి, ఏడాదికి, 10 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఎంతమంది అవుతున్నారండి? కొన్ని వేల మంది, 3000 మంది పైన మీకు తెలిసిన వాళ్ళుంటారు. తెలిసిన వాళ్ళుంటారు అంటే మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉంటారని, రోజు మాట్లాడతారని కాదు నా ఉద్దేశం. మీ పట్ల వాళ్ళకొక మంచి అభిప్రాయం ఉంటుంది. ఎందుకు? అది నెట్వర్కింగ్ అండి. అంటే ఏమి లేదు, బాగున్నారా? తిన్నారా? అని పలకరించడం కూడా పెద్ద విషయమేం కాదు కదా! కానీ అవసరం ఉన్నప్పుడు మెసేజ్ పెడదాంలే, అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేద్దాంలే, అవసరం ఉన్నప్పుడు వాడిని వాడేసుకుందాంలే అనే మైండ్ సెట్టు 20స్‌లో వద్దు దయచేసి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అవతల వాడు ఎలాంటి వాడైనా కావచ్చు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మోస్ట్ టాక్సిక్ పీపుల్ అయితే దూరంగా ఉండాలి. కానీ మనం మంచి వాళ్ళమే కదా! మనం టాక్సిక్ కాదు కదా! మనం దుర్మార్గులం కాదు కదా! సో, నెట్వర్కింగ్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకో ప్రమాదం ఏంటంటే సోషల్ మీడియాని అందరూ కూడా వాడటమే నేర్చుకున్నారండి. క్రియేట్ చేయడం నేర్చుకోవట్లేదు. 90% ఉన్న పెద్ద రోగం ఏంటంటే ఇది 20స్‌లో సిగ్గు, బిడియం ఏదైనా కారణం కావచ్చు. ట్రాప్ ఆ ట్రాప్‌లో పడిపోయారా లేదా? అంటే అర్థమైందా? ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఇంగో ఇలాంటివి కూడా. అంటే చెప్తున్నాను. అంటే లాంగ్ వీడియోస్ కూడా కొంతమంది భలే చేస్తారు. ఇక అందులోనే ఇరుక్కుపోయి అంటే ఏదో పని చేసుకుంటున్నాంలే అనుకోని సోషల్ మీడియాలో ట్రాప్‌లో పడిపోతూ ఉంటారు. దయచేసి కన్జ్యూమ్ చేసుకోవడం కాదు, క్రియేట్ చేయడం అలవాటు చేసుకోండి. అంటే మీకంటూ ఒక ఛానల్ ఉండాలి. మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది కదా! మీరొక మనిషి కదా! మీకొక ఆధార్ కార్డు, ఒక ఐడీ ఉందా లేదా? సేమ్ సోషల్ మీడియా కూడా అంతేనండి. అంతకుమించి ఏదో సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు కాదు, అంటే నీతి లేని వాళ్ళు అని చాలామంది ఫీలింగ్. నీతి లేని పనులు చేస్తే నీతి లేని వాళ్ళు గానీ, మంచిగా ఒక విషయాన్ని 10 మందితో షేర్ చేసుకుంటే నీతి లేని వాళ్ళు ఎలా అవుతారు? నేనే ఉన్నాను. నాకు కొన్ని వేల మంది స్నేహితులున్నారు. డైలీ అందరితో కమ్యూనికేట్ అవ్వలేను. కానీ ఇప్పుడు ఈ వీడియోల ద్వారా కమ్యూనికేట్ అవుతాను. వాళ్ళు కూడా చక్కగా మెసేజ్ పెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు చెప్తూ ఉంటారు. ఆ ఫీల్ ఒక్కసారి ఊహించుకోండి. అలా ఉండాలి. సో, క్రియేట్ చేయటానికి అలవాటు పడండి. కన్జ్యూమ్ చేయటానికి కాదు సోషల్ మీడియా. ప్రతి మనిషికి ఒక ఆధార్ కార్డ్ ఎలా అయితే ఉందో పర్సనల్ బ్రాండు, పర్సనల్ ఇమేజ్ ఉంటుందండి. గుర్తుంచుకోండి. నాకు తెలిసిన విషయాల్లో నేను తోపైతే మీకు తెలిసిన విషయాల్లో మీరు తోపవుతారు. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆ ప్రత్యేకతే మీ బ్రాండ్ అండి. వాడు చెప్తాడు కదా! బ్రాండ్ అని చెప్పి. మరి అలాగా గంధపు చెట్లు నరుక్కునేవాడే ఒక బ్రాండ్ అయితే అంతకు మించిన మంచి లక్షణాలు ఉంటాయి మీ దగ్గర. మంచి స్కిల్స్ ఉంటాయి మీ దగ్గర. మంచి మనుషులు ఉంటారు మీ దగ్గర. చాలా ఉంటాయి ఇంకా. సో, అంటే 20స్‌లో స్టార్ట్ చేయండి. ఆ మంచి ఏంటి? ఒకటో, రెండో ఉంటాయి. అక్కడి నుంచే స్టార్ట్ చేయండి. ఆ బ్రాండ్ మెల్లగా పెరుగుద్ది. ఒకేసారి వచ్చి పడిపోదండి ఏది కూడా. సపోజ్ ఒక విషయం మీకు తెలుసు. ఒక విషయం మీద మీరు ఎక్స్‌పర్ట్. డైలీ ఒక పోస్టర్ వేస్తూ ఉన్నారు అనుకుందాం. ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో, యూట్యూబ్‌లోనో. చిన్న వీడియో చేస్తున్నారు. అది అలా ఇంకో 10 ఏళ్ళు, 5 ఏళ్ళకి వెళ్ళేసరికి మీరే ఒక బ్రాండ్ అయిపోతారండి. అంతకు మించి ఏం లేదు. బ్రాండ్ అంటే ఏదో పెద్ద టాటా, బిర్లా అంత అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీకంటూ కనీసం ఒక 10,000 మంది, 1,00,000 మంది మీరు చెప్పేది వింటారు. మీరు పెట్టేదాన్ని చదువుతారు. అదే బ్రాండ్ అంటే. అంతకు మించి ఏం కావాలి? ఆ అవకాశం మిస్ చేసుకో. ఇంకొకటి, ప్రతి ఫ్రెండ్‌షిప్
ప్రతి ఇన్విటేషన్, ప్రతి ఆపర్చునిటీ వాడేసుకోండి అని అనుకుంటున్నారేమో. అవసరం లేదు మీకు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మంచి పనిలో ఉంటాం, మంచి ఎగ్జామ్‌లో ఉంటాం, మంచి టాస్క్‌లో ఉంటాం. ఇలాంటివి వస్తూ ఉంటాయండి. రారా బాబాయ్ బయటికెళదాం, దగ్గర నుంచి ఆ ఫంక్షన్‌కి, ఈ ఫంక్షన్‌కి వెళదాం, దగ్గర నుంచి ఇంకా చాలా ఉంటాయి. త్యాగాలు చేయటం నేర్చుకోవాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నో చెప్పడం నేర్చుకోవాలి. అంటే మీకు సరిపడంది, మీకు ఇష్టం లేనిది, మీకు ఉపయోగపడంది ఏంటో మీకు తెలియాలండి. అది స్మూత్‌గా, హార్ష్‌గా చెప్పక్కర్లేదు. స్మూత్‌గా కూడా చెప్పొచ్చు. నో చెప్పడం కూడా అలవాటు చేసుకోండి. దీన్ని ప్రత్యేకంగా చాలామంది చెప్పారు. ఎలా అనేది కావాలంటే ఇప్పుడు నేను చెప్తున్న అన్ని విషయాల మీద మళ్ళీ డీటెయిల్డ్‌గా ఓ పావుగంట, అరగంట వీడియో కావాలి చేయండంటే అన్ని విషయాల మీద ఇంకో పావుగంట మళ్ళీ మాట్లాడుకుందామండి. ఇంకొకటి అత్యంత ప్రమాదకరమైన సమస్య 20స్‌లో పోలికండి. పోలిక. మనమే పోల్చేస్తూ ఉంటాం. పేరెంట్సే వాడలాగా, ఆమెలాగా, నువ్వు చూస్తే ఇలాగా, దరిద్రుడా, సన్నాసుడా అని మనమే తిడుతూ ఉంటాం. గాడిద, పంది అని చెప్పి. అవునా కదా పిల్లల్ని? ఆటోమేటిక్‌గా చిన్నప్పటి నుంచి ఈ పోలికైతే పెంచేసాము, పెంచి పోషించాం కదా! దాన్ని పెద్దది చేశాం కదా! ఈ పిల్లలు కూడా అలాగే తయారైపోతారండి. ఇక పక్కోడితో పోల్చుకుంటారు. వాడెవడో కొద్దిగా సక్సెస్ సాధించాడని చెప్పి ఇక నేను జీరో, నేనెందుకు పనికిరాను అనేది మొదలెట్టేస్తాడు మనోడు. సో మరి దాంట్లో నుంచి బయటికి తీసుకురండి. వాడి టాలెంట్ వాడుకుంటే నీ టాలెంట్ నీకుంది, నీ స్కిల్ నీకుంది. దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ ప్రయత్నం నీ చెయ్యరా బాబు స్వామి అని చెప్పి చెప్పగలిగే తత్వం ఎంతమందికి ఉందో నాకు తెలియదు. పేరెంట్స్ దయచేసి మీ పిల్లలు 20, 30ల్లో ఉన్నా కానీ చెప్పండి. తప్పదు, చాలామందికి తెలియదు. ఇక 20, 30ల వాళ్ళకి మీకు అర్థమవుతోంది నేను చెప్పింది. దయచేసి పోల్చుకోవద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. జీవితం అంటే ఒకరోజు సక్సెస్, ఒకరోజు ఫెయిల్యూర్ కాదు. కన్సిస్టెన్సీ అండి. అది కూడా చెప్తాను. ఈ వయసులో పీడిచ్చే సమస్య ఏంటంటే ఈజీ మనీ, గ్యారంటీ సక్సెస్, ఓవర్ నైట్ రిటర్న్స్. ఇది బాగా భలే ఉంటాయండి. అట్రాక్టివ్‌గా ఉంటాయి, ఎమోషన్‌గా ఉంటాయి. కొంతమంది సన్నాసులు ఉంటారు. వాళ్ళు ఇలాంటివి ప్రమోట్ చేస్తూ ఉంటారు. దయచేసి ఈ ట్రాప్‌లో పడొద్దు. అంటే ఏదైనా గానీ అంటే ఈజీగా జాబ్ వచ్చేస్తది ఈ కోర్స్ చదివితే. ఇలాగే కదా ఆలోచిస్తాం. ఈ స్కిల్ నేర్చేసుకుంటే ఈజీగా వచ్చేస్తది. ఇదిగో ఈ డబ్బులు ఇక్కడ పెట్టుబడి పెడితే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చు. రేపటికి డబుల్ అయిపోతాయి, ఎల్లుండికి డబుల్ అయిపోతాయి. ఇక షేర్ మార్కెట్ దగ్గర నుంచి ఆ పెట్టుబడి, ఈ పెట్టుబడి ఇలాంటి వాటిలో పడిపోయి ఏది మోస్ట్ సక్సెస్ పీపుల్ కూడా అంటే పాపం మంచి ప్యాకేజ్‌తో 20, 25 లక్షల ప్యాకేజ్‌తో ఉద్యోగం చేస్తున్న కుర్రాళ్ళు కూడా 50 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయి జీవితాన్ని జీరో చేసుకుంటున్న వాళ్ళు నాకు తెలుసండి. ఉన్నారు. ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. అందుకోసం ఇగో ఈ విషయం కూడా చెప్తున్నా. నో షార్ట్ కట్స్ ప్లీజ్. మనందరికి ఉన్న చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే చదవటం మానేసాం. చూడడానికి అలవాటు పడ్డాం, వినడానికి అలవాటు పడ్డాం. లేదండి, చదవండి. చదవటం అనేది చాలా చాలా గొప్ప అలవాటు, మంచి అలవాటు కూడా. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. చదవటం అనేది ప్రత్యేకంగా మన బ్రెయిన్‌లో కొన్ని పార్ట్‌లని యాక్టివేట్ చేస్తుంది. నేనైతే ఖచ్చితంగా 3, 4 గంటలు చదువుతానండి. 3, 4 గంటలు. మీరు నమ్ముతారో లేదో. సో మరి మీరు కనీసం 30 నిమిషాలైనా చదవండి. నెలలో ఒక పుస్తకం అయిపోతుంది. సంవత్సరానికి 12 పుస్తకాలు అయిపోతాయి. అంటే చదవండి అంటే ఇలా చదివేసి అలా పడేయండి అని కాదు. ఎంత తీసుకోగలమో చూడండి. మీకు బిజినెస్ ఇంట్రెస్ట్, బిజినెస్ చదవండి. మంచి వాళ్ళ జీవిత చరిత్రలు కావాలి, బయోగ్రఫీలు చదవండి. ఇంకా చాలా ఉన్నాయి. ఏదైనా కానీ చదవడం అంటూ స్టార్ట్ చేస్తే ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరండి, అడ్డుకోలేరండి. ఎందుకంటే ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు, మేధావులు, ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా ఈ చదవటం అనే అలవాటు ఉన్నవాళ్ళే. నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా. సో చదవటం అంటే మళ్ళీ మీరు క్లాస్ పుస్తకాలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజినీరింగ్ కాదు. గుర్తుంచుకోండి, లోకాన్ని చదవటం, గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు చదవటం, గొప్ప గొప్ప వాళ్ళు రాసిన పుస్తకాలు చదవటం కూడా చాలా ఉపయోగపడతాయి. చదవండి. ఇంకొకటి టైం. అసలు టైంకి వాల్యూయే లేదండి. రోజంతా గడిచిపోతూ ఉంటుంది సోషల్ మీడియాలోనో, లేకపోతే ఫ్రెండ్స్‌తోనో, ఇంకొకటో. గుర్తుంచుకోండి, ఒక రూ. 1,00,000 పోతేనండి రేపో, ఎల్లుండో, వచ్చే నెలో, పై సంవత్సరమో సంపాదించుకోవచ్చు. ఈ రోజు పోతే సంపాదించుకోగలరా? సో ఈ రోజుని ఒక రూ. 1,00,000 కింద ట్రీట్ చేయండి. లేదు 1,00,00,000 కింద ట్రీట్ చేస్తానంటే సూపర్. అలా ట్రీట్ చేయండి. అంటే టైం. మీ టైంకి ముందు మీరు వాల్యూ ఇచ్చుకోండి. మీ టైంని ఎవ్వడి కోసం కేటాయించొద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకోసమే కేటాయించుకోండి. అంటే మీకోసం అయిపోయిన తర్వాతే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వగైరా వాళ్ళ కోసం కేటాయించండి తప్పించి మీ టైం అనేది ఎప్పుడైతే మీ టైంని అది మోస్ట్ వాల్యుబుల్ వెపన్, వజ్రాయుధం ఇలా అంటారు చూడండి, విష్ణు చక్రం అని, అలా వాడుకోగలిగినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే 20s, 30sలో చాలా తక్కువ మందే ఇది ఫాలో అవుతున్నారు. వెళ్ళిపోతూ ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఏ ఉద్యోగం రాదు, ఏ స్కిల్ రాదు, రూపాయి చేతిలో ఉండదు. కారణం ఏంటంటే టైం వాల్యూ తెలియకపోవడం. మరి మీ టైం ఎలా ఉంది? మీ టైం పట్ల మీ దృక్పథం ఏంటో చెప్పండి, కామెంట్లో చెప్పండి.
తర్వాత వచ్చి ఫ్యామిలీ. ఇందాకడ అన్నాను కదా టైం అని చెప్పి వాళ్ళని వదిలేయమని కాదు నా ఉద్దేశం. ఫేమస్ అవ్వడం, ఫేమ్‌లోకి రావడం, అన్నీ వృద్ధిలోకి రావడం అన్నీ ఇంపార్టెంటే. కానీ ఫ్యామిలీని వదిలేసి కాదు. నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మన కోసం ఆలోచించేవాళ్ళు, మన కోసం త్యాగాలు చేసిన వాళ్ళు. ఈవెన్ గొప్ప గొప్ప వాళ్ళు యాపిల్ ఫౌండర్ లాంటి వాళ్ళు కూడా స్టీవ్ జాబ్స్ కూడా చివరి నోట్లో రాసుకుంటాడండి. నేను ఫ్యామిలీకి సరిపడా టైం కేటాయించలేకపోయాను. ఎన్ని లక్షల కోట్లున్నా ఏం ఉపయోగం అంటాడు. ఆ పరిస్థితి రాకూడదంటే ఇప్పటి నుంచి ఫ్యామిలీ టైం ఫ్యామిలీకి ఇచ్చేయాల్సిందే. ఇస్తూ అక్కడ కూడా చాలా చాలా మంచి ఉపయోగపడే విషయాలుంటాయి. మంచి ఎమోషనల్ విషయాలుంటాయి. అంటే తప్పించి వేస్ట్ చేయొద్దు. అనవసరంగా వాళ్ళు చేసుకునే పనుల్లోకి మనం దూరిపోయి అవన్నీ కూడా మనమే చేసేసి ఫ్యామిలీకి ఏదో చేసేస్తున్నాం అనేలా ఉండకూడదు. కానీ ఫ్యామిలీకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వాలి. మాట, మంచి అన్నీ ఉండాలి. సో మరి మీరు ఎలా ఉన్నారు? నాకు తెలిసి ఈ విషయంలో బానే ఉంటారులెండి చాలామంది. ఇక పేషెంట్ అండ్ కన్సిస్టెన్సీ అండి. ఒకటి గుర్తుంచుకోండి, మంచి మోటివేషన్ ఉంటుంది. ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది, నెల ఉంటుంది. మోటివేషన్‌తో గట్టిగా 10 గంటలు పని చేయడం కంటే పేషెన్స్‌తో, ముఖ్యంగా పేషెన్స్‌తో ఒక రోజుకు 2 గంటలు పనిచేయడం గొప్ప గొప్ప ఫలితాన్నిస్తుంది. ఐ మీన్ డిసిప్లిన్‌తో. మరి ఈ డిసిప్లిన్ అనేది 6 నెలలైనా, ఏడాదైనా, 10 ఏళ్ళైనా పోదండి. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎవరో మోటివేట్ చేశారని నేను వాకింగ్‌కొచ్చాను, ఎన్నాళ్ళొస్తాను, ఎన్నాళ్ళు చేస్తాను. అదే నాకు డిసిప్లిన్ ఉంటే, అలవాటైపోతే వద్దన్నా గానీ వచ్చేస్తాను, చినుకులు పడినా గానీ వచ్చేస్తాను కదా! చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సేమ్ చదువుకి, స్కిల్‌కి అన్నిటికీ ఉపయోగపడుతోంది. సో ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నా, డిసిప్లిన్ గొప్పది, కన్సిస్టెన్సీ గొప్పది. అన్నిటికంటే కన్సిస్టెన్సీ గొప్పది. నా ఎగ్జాంపులే చెప్తున్నాను. నేను చదువుకునే రోజుల్లో నేను క్లాస్ టాపర్‌ని కాదు. ఆల్మోస్ట్ ఆల్ నేను 30 ఉన్న అయ్యుంటాను నాకు తెలిసి. ఏది ఆ 10థ్ క్లాస్ బ్యాచ్‌లో 30 40. ఆ ఫస్ట్ ర్యాంకర్ ఈరోజు మరి నేను ముందే చెప్పేస్తున్నాను. ఆ ఫస్ట్ ర్యాంకర్ ఈరోజు నాలాగా లేడు. ఐ మీన్ అంటే ఆ కన్సిస్టెంట్‌గా నేను ఎఫర్ట్ పెట్టుకుంటూ రావడం వల్ల నేను ఇక్కడికొచ్చాను. పాపం అతను ఏ గుమస్తాగానో ఎక్కడో పని చేసుకుంటున్నాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకర్‌లు కూడా నేను ముందే చెప్తున్నానండి. సో మరి ఆ కన్సిస్టెన్సీ అంత గొప్పది. సో మరి ఫైనల్ వర్డ్ ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి 20, 30లో అసలు మీ డైరెక్షన్ ఏంటి? అంటే మీరు ఏ రంగంలో ఎదగాలనుకుంటున్నారు? ఎంత సంపాదించాలనుకుంటున్నారు? మీ హెల్త్, మీ ఫిట్‌నెస్ ఎలా ఉండాలనుకుంటున్నారు? మీతో ఎవరు ఉండాలనుకుంటున్నారు? మీరు ఏ స్థాయిలో అంటే 30లో, 40లో ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? అనేది ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి దయచేసి. మెయింటైన్ చేస్తే ఒక్కడిగే ముందు ఈరోజు ఒక్కడిగే పడుతుంది, స్టార్ట్ చేసేయండి. అంతే. ఇక అంతకు మించి ఏమీ లేదండి. మీకు అర్థమయ్యేలా చెప్పాలని నా తాపత్రయం. మరి ట్రై చేశాను. అర్థమై ఉంటుందనుకుంటున్నాను. లేదంటే అర్థం కాలేదంటే చెప్పండి దయచేసి. ఏం మొహమాట పడొద్దు. కామెంట్‌లో చెప్పండి. లేదు ఈ ప్రతి విషయం మీద ఈరోజు ఒక 20 విషయాలు షేర్ చేసుకున్నాం కదా! 20 విషయాల గురించి మళ్ళీ కాస్త డెప్త్‌కి వెళ్ళి వాటిని ప్రతిదాన్ని కూడా ఎలా అలవాటు చేసుకోవాలి, ఎలా వంట పట్టించుకోవాలి, బుర్రకి ఎలా ఎక్కించుకోవాలనేది కూడా చెప్పండి అని అడిగితే రోజుకొక ఎపిసోడ్ 20 రోజులకి సరిపడా స్టఫ్ ఉంది కదండీ! రోజుకొక ఎపిసోడ్ నా ఎక్స్‌పీరియన్సెస్‌లోంచి తీసుకొనే మరీ చెప్తాను. ప్రాక్టికల్‌గా గుర్తుంచుకోండి. మళ్ళీ మాటలు పోగేసి ఎక్కడిదో కాదు. ప్రాక్టికల్‌గా చెప్తాను. అంటే చాలామంది చూస్తున్నారు, చాలామంది ఫాలో అవుతున్నారని చెప్పి నాకు తెలుసండి. ఎందుకంటే మెసేజ్‌లు పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. సో దయచేసి మీరు కూడా మీ కామెంట్ ఇవ్వండి. బావుందనుకుంటే 20, 30లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్సా, పిల్లలా ఎవరైనా గానీ షేర్ చేసేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి విషయాలు ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.